ఢిల్లీలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటిస్తున్నారు. కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో సమావేశం కానున్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర కమిటీలోకి మరో 4 తీసుకునే విషయంపై చర్చించనున్నారు. అధిష్టానం అనుమతిస్తే 2 ఉపాధ్యక్షులు, 2 రాష్ట్ర కార్యదర్శుల్ని నియమించే అవకాశం ఉంది. ఇక వచ్చే వారం నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించిన తేదీలను సైతం ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ప్రస్తుతం తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సో డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ఈరోజు ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ కమలదళపతి అయినటువంటి రామచంద్రరావు ఈరోజు హస్తినా కేంద్రంగా పర్యటన చేపట్టారు. ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్తో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలతో పాటు అదేవిధంగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ కూడా పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా అన్న దానిపైన ప్రధానంగా నితిన్ నబీన్కి ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మరొకవైపు రాష్ట్రంలో బీజేపీ ముఖ్యంగా ప్రధాని మోడీ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీ జోస్లో రావడంతో పాటు అదేవిధంగా నిత్యం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు కానీ రైతు గోసా బీజేపీ భరోసాతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలు చేసినటువంటి యాత్రకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో విద్యార్థికి బీజేపీ భరోసా అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా మరికొద్ది రోజుల్లో చేపట్టబోతున్నటువంటి తరుణంలో వీటన్నిటితో పాటు మరొకవైపు పార్టీలో జరుగుతున్నటువంటి కొంత అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంత అధిష్టానానికి నివేదిక ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ముఖ్యంగా 22 మంది సభ్యులతో కూడుకున్నటువంటి రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే కొన్ని జిల్లాలకు సంబంధించి కార్యవర్గంలో చోటు కల్పించలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మరొక 4 రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో చోటు కల్పించే విధంగా నితిన్ నబీన్కి సంబంధించి కార్యవర్గ సమావేశానికి మరొక 4 చోటు కల్పించే విధంగా అవకాశం ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ 8 వైస్ ప్రెసిడెంట్లతో పాటు 8 జనరల్ సెక్రటరీలతో పాటు టోటల్గా 22 మంది ఉన్నారు. మరొక 4 అంటే మరొక 2 ఉపాధ్యక్షులతో పాటు మరొక 2 జనరల్ సెక్రటరీలని ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ 4 ఎవరిని కల్పిస్తారు? ఇప్పటికే కొన్ని జిల్లాలకి ప్రాతినిధ్యం కల్పించలేదు కాబట్టి ఆ జిల్లాల నుంచి ఆ నేతలు చెప్పినటువంటి వారికి అవకాశం కల్పిస్తారన్నది మాత్రం చూడాలి. ఆ 4 పదవులపైన ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఈ మంత్ ఎండింగ్కి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ తెలంగాణ కేంద్రంగా చాలా కీలకమైనటువంటి సమావేశాలు పెట్టుకోబోతుంది. దాంట్లో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నితిన్ నబీన్ రాబోతున్నారు. 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆయన పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనకు సంబంధించినటువంటి తేదీలను ఖరారు చేయడంతో పాటు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి తీర్మానాలు చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి కార్యాచరణతో ప్రజలకు వెళ్ళాలన్న దానిపైన పూర్తి స్థాయిలో నితిన్ నబీన్తో చర్చించేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా అధ్యక్షుడు సమావేశం అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సింధు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.